ఏమిటి అస్త్ర సన్యాసి? మన్నించు బాబా, ఈ సమరం నాకు ఇష్టం లేదు. నేను చెయ్యలేను బాబా. ఏమిటి విపరీతం? శస్త్రాస్త్రధారివై శత్రు సంహారం చేసి విజయం సాధించవలసిన సమయంలో అధీరుడవై ఆయుధం పారవేస్తాను. ఏం చేయను? అటు చూడు, అంతమంది ఆత్మీయుల స్వార్థం కోసం సంహరించమంటావా? వంశాభ్యుదయమే పరమ లక్ష్యంగా విశ్వసించే కురువృద్ధులకు, దాయాదురైన ఏకైక రక్తాన్ని పంచుకున్న ధార్తరాష్ట్రులకు నేను చేసే ప్రత్యుపకారం ప్రాణాపహరణమేనా? రక్తప్లావితమైన రాజ్యలక్ష్మి నాకు అక్కరలేదు. నేను బంధువద చెయ్యను. అర్జున, మోహాంతుడవై స్వధర్మాన్ని మరచిపోతున్నావు. వైరివేర సముదాయాన్ని నీవు చంపబోతున్నావని, నీ చేతనే వారు చంపబడతారని భ్రాంతి పడుతున్నావు. చంపే నీవెవరు? చచ్చే వారెవరు? తనువుతో కలుగు బాంధవ్యములెల్లా తనువుతో నశించి ధరణిలో గలియు. తనువ నిత్యం ఆత్మయొకటే, చెవికి జీర్ణములైన చేలముల్వదల్ క్రొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి. కర్మానుగతి ఒక్క కాయము వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మా. ఆత్మకు ఆదియు అంతము లేదు, అది గాలికెండదు, అంబుతో తెగదు, నీట నానదు, అగ్ని నీరైపోదు. కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారమావల నెట్టి మోహం వీడి ప్రబుద్ధుడవగుమా. ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చునను మాట పొరపాటు. ఆ భ్రాంతి విడుము, పురుషుల ఉత్తమ పురుషుండనేనే. కనులకు దోచు జగమ్మును నేనే, జగదాత్మయును నేనే. జగము సృజించి పోషించి లయమును పొందింతు నేనే. స్వార్థమునకు ధర్మమాహుతి చేసి మదమత్తులై పేర్చు మానవ కోటి. నాశము చేయ సంకల్పించినాడా ఈ రణయజ్ఞము ఎవ్వరు ఆపలేరు. మృత్యుముఖములో మిడుకుచునున్న రాజలోకమును రక్షించలేరు. నా చేతహతులైన నరనాయకులను మ్రందింపగ నిమిత్తమాతృండవీవు. భీష్మాది కౌరవ వీరలోకము నా గర్భమున మహానల కీలలందు కాలుచున్నారు. ఇదే కనుము కౌంతేయా.
పిండ నిష్కాముడవై సర్వకర్మ ఫలములు నాకే అర్పించి నన్ను శరణు పొందు, నీకు ముక్తిని ప్రసాదిస్తా. శోకరహితుడవై నీ కర్తవ్యం నిర్వహించు. లే. కురువృద్ధుని శరధాటికి నరుడే గడగడలాడెను. ఎటుతోతక శిఖండిని ఎదుట నిలిపి పోరాడెను. అంతటి శాంతనవుడంతా రథముపై ఒరిగిపోయే. కురునాథుడు కుడి భుజము విరిగినటుల సురిగిపోయి. అడుగడుగో ద్రోణాచార్యుడు విల్లంది విజృంభించే. ఆచార్యుని బాణ ప్రఘాతముల అర్జునుడే. విలయ రుద్రుడవు గురువర్యుని గని విజయ సారథి తల పంచించే. అశ్రద్ధామహతః కుంజరః అని ధర్మజుచే పలికించే. అది విని మ్రాన్పడి కుంభ సంభవుడు అస్త్ర సన్యాసమొనరించే. అస్త్ర సన్యాసమొనరించే. అతను చిక్కెనని దుష్టద్యుమ్నుడు అతని శిరమును ఖండించే. ఆ ఘటనము విని కౌరవాగ్రజుని అంతరంగమే శోభి. కార్చిత్తు వలె వచ్చి కర్ణుడనిలో దొచ్చి వివ్వచ్చు పైన గుప్పించే నాగాస్త్రము. ప్రళయ జలధరమట్లు ఫల్గునుడు గర్జించి కురిపిల్చెనతనిపై ఘోరస్త్రవర్షము. తన బహిప్రాణము తరలిపోగా గుండె పగిలిపోయిన రీతి తల్లడిల్లెను సుయోధనుండు. కురువంశముని వేరు పురుగై తొలిచిన జిత్తుల మారి శకుని. అనిలో చొరబారెను వీరములు పల్కి. సహదేవుని శస్త్రగ్నిజ్వాలకెరయై ఆ దూదది ఆ గద్దది గిలగిలలాడెను శలభమ్ము పోల్కి. భీత చిత్తుడై పరుగులెత్తు ఆ దుష్టసేనుగని భీమసేనుడ పుడి పటపట పటపట పండు కొట్టి ఉత్కట రోషమ్మున ముందు కురికి. రమ్ము తీర్చి రుధిరమ్ము పీల్చి పాంచాలి శపథమ్ము తీర్చే. పరాభవాచే
నాభి ప్రదేశానికి అధోభాగంలో ప్రహరించడం నీతి కాదు. ఈ అధర్మాన్ని సహించలే. శాంతించండి అన్నయ్య. ఆనాడు రారాజు చేసిన ఘాతుక కృత్యాల కంటే ఈనాడు భీమసేనుడు చేసింది అకార్యము కాదు, అధర్మము కాదు. అసూయాపరుడై మాయాద్యూతం కల్పించి పాండవుల రాజ్యభాగం హరించడం ధర్మమా? పరమ పతివ్రతామ తల్లిని పాంచాలీదేవిని సిగ్గపట్టి నిండు కొలువున కీడ్చి వివస్థను చేసి పరాభవించటం ధర్మమా? తొడతరచి కనుసన్న చేసి అంకపీఠాన్ని అధిష్ఠించమనటం ధర్మమా? కృష్ణ, ధర్మరక్షకుడవైన నీవే ఈ అకార్యాన్ని ప్రోత్సహిస్తున్నావు. ఇక న్యాయానికి నిల్వనీడెక్కడు. ఈ అధర్మాన్ని నేను చూడలేను. నీ ఇష్టం వచ్చినట్టే నడిపించు. బలరామదేవా, వాసుదేవా, ఏమి బావా? ఎవరు అధార్మికులో గురుదేవులైన బలదేవులే నిశ్చయించారు. పక్షపాతంతో కౌరవ సామ్రాజ్యాన్ని పాండవులకు కట్టబెట్టాలని నిశ్చయించాం. అజేయులైన కురువీరులను అన్యాయంగా హత్య చేయించాం. ఏకాకినైన నన్ను కూడా విజితుని చేసి సుత సహోదర మిత్ర బాంధవ సమేతంగా అమర సౌఖ్యాలు అనుభవిస్తూ సుర సామ్రాజ్యాన్ని పాలిస్తాను.